హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన వనజ మేడం అనకాపల్లి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ క్షమాతత్వం, అంగీకారం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సరిత మేడం గారు, మొట్టమొదట ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనేక వేల శతకోటి ప్రణామాలు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఈ రోజు మనం జర్నీ చేస్తున్నామంటే ఆయన దయవల్ని. ఆ దంపతులకు ఖచ్చితంగా మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. అలాగే జూమ్ సెషన్ లో ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ మేడం గారు. యూట్యూబ్ లో వీక్షిస్తున్న మన జూమ్ సెషన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్షమాతత్వము, అంగీకారము. ఇది ఒక పుస్తకం, భావనాశక్తి అనే పుస్తకాల్లో మనకి 15 చాప్టర్స్ ఉంటాయన్నమాట. ఆ 15 చాప్టర్స్ కూడా ఎంత అద్భుతమైనవి అంటే, ఫస్ట్ నేను ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత ఒకనొక సమయంలో బాగా సిక్ అయ్యనమాట. అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ రోగాలు రావా అంటే, ఒకనొక సమయంలో మన ఆలోచన ధోరణి వల్ల మనకి అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట. వస్తూ ఉంటే అప్పుడు నేను శ్రీదేవి మేడం గారి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది, స్పిరిచువల్ టాబ్లెట్. మేడం గారు ఏంటంటే చాలా అద్భుతంగా కౌన్సిలింగ్ చేస్తారు. మొట్టమొదటి నాకు భావనాశక్తి అనే పుస్తకం రీడింగ్ చేయమని చెప్పారు. అయితే సరే మేడం గారు అని భావనాశక్తి ఫస్ట్, అంటే ధ్యానం బాగా చేసేదాన్ని, స్వాధ్యాయం తక్కువ చేసేదాన్ని అనమాట. ధ్యానం ఎంత అద్భుతంగా చేసేదాన్ని అంటే, ఆ 3 hours ఎంత సమయం వీలైతే అంత సమయం కూర్చుండిపోవడమే. అది తేలికైన పద్ధతి కదా, ఇంక కష్టమేముంటది మనకి. అలా చేసేదన్నమాట. సార్ మనకి సార్ ఏం చెప్పారంటే, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంఖ్యం, త్రిరత్నాలు ఇచ్చారు మనకి. నేను మొట్టమొదటిదే బాగా ఎక్కువగా చేసేదాన్ని. మన పిరమిడ్ మాస్టర్ లో చాలా మంది ఎక్కువ నా దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ ధ్యానమే అద్భుతంగా చేస్తారు, కానీ స్వాధ్యాయం చేయటము, దాన్ని ఆచరణ చేయటము చాలా తక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం దీన్ని కూడా చాలా అద్భుతంగా తీసుకోవాలి మన జీవితంలో. అయితే భావన శక్తి ఇచ్చిన తర్వాత నేను దాన్ని 6 నెలలు చదివాను మేడం. 6 నెలలు అంటే చూడటానికి ఇంతే పుస్తకం ఉంటది, 120 రూపీసే. కానీ ఆ చాప్టర్స్ మనలో ఇంకిపోవడానికి అంత సమయం తీసుకుంది అనమాట. అయితే తీసుకుంటే ఈ క్షమాతత్వం అంటే ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే, ఫస్ట్ మొట్టమొదట నేను జనరల్ గా చెప్తాను, సాధారణంగా చెప్తాను, అర్థమయ్యే రీతిగా చెప్తాను నేను. అంటే చూడండి, ఒక ఇంట్లో ఒక అత్తా కోడళ్ళు ఉంటారు, ఇద్దరును. ఇద్దరు అత్తా కోడళ్ళు ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ సమ మనకి సమస్య అధ్యాత్మ పరిష్కారంలోని ఒకటి వస్తుంది. జనరల్ గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరి మధ్య ఉండేవి, అత్తా కోడళ్ళ మధ్య ఉండేవి, చాలా చిన్న సమస్యలు. అవేంటంటే, ఏ మూతలు పెట్టలేదనో, ఏంటో ఆ స్టవ్ మీద క్లాత్ లో లేకపోతే సరిగ్గా క్లీన్ చేయలేదనో, వాళ్ళకి మనం ఇంటికి వచ్చిన వాళ్ళని సరిగ్గా చూడలేదనో, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని మనం ప్రేమగా మాట్లాడలేదనో, ఇవి చిన్న చిన్న కారణాలు, పెద్ద కూడా కాదు. ఆవిడ సరిగ్గా పని చేయట్లేదనో, లేకపోతే ఇంకా ఇలాంటివి ఉంటాయి అనమాట. అయితే ఈ సమస్య ఆధ్యాత్మిక పరిష్కారంలో ఏమవుతుందంటే, ఆ మనము ఎవరి చేతైనా బాధింపబడుతూ ఉంటే, అది అత్తగారు అవ్వచ్చు, బాసు సబార్డినేట్ అవ్వచ్చు, అప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వం ఏం చేస్తదంటే, ఆ అక్కడ మనకి ఆ ఆ యొక్క అంటే మనము భరించలేని బాధలు వచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పించి వేరే చోటకి పంపించేస్తుంది. ఇది నా జీవితంలో జరిగిన అనుభవం అండి. నేను అంటే అక్కడ ఇంకా ఆ మనం ఏం చేస్తామంటే, మనం ఈ డిజైనింగ్ అనుకుంటాము. ఎలా అంటే పైనుంచి వచ్చేటప్పుడే మనం అందరం కూడా, నాకు ఇలాంటి భర్త కావాలి, ఇలాంటి అత్తగారు కావాలి, ఇలాంటి బిడ్డలు కావాలి, వీళ్ళ నుంచి ఏదో నేర్చుకోవాలని తెచ్చుకుంటాము. కానీ తీరా మోసి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే గతమంతా మర్చిపోయి, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో నన్ను ఇలా బాధ పెడుతున్నారేంటి, నేను ఎంతో మంచిగా ఉంటున్నాను, ఇంట్లో నేను అన్ని సవ్యంగానే చూసుకుంటున్నాను, కానీ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. కానీ అక్కడ మనం ఏం నేర్చుకోవాలని ఆ గుణం నేర్చుకోలేకపోతున్నాము. ఇది చాలా అద్భుతమైన పాయింట్ అండి. అంటే మన జీవితంలో ఆచరణ చేసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటది. ఆ గుణాన్ని ఎప్పుడైతే నేర్చుకున్నామో ఈ సమస్య ఆటోమేటిక్ గా తొలగిపోతుంది అనమాట. ఈ గుణాన్ని ఎప్పటి వరకు మనం నేర్చుకోలేదో ఆ సమస్య అప్పటి వరకు అలాగేనే ఉంటుంది. అయితే ఇది జనరల్ గా చాలా మందికి వచ్చే సమస్య అండి. అయితే చూడండి, ఆ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జనరల్ గా ప్రతి ఇంట్లో నేను మా మా ఇద్దరి విషయమే చెప్తాను.
తను ఒక పని చేశారనుకోండి, ఆ పని మనము ఆవిడ ఏంటంటే వంట చేశారనుకోండి అన్ని చిన్న భిన్నం అయిపోతుంటాయి అన్నమాట. అక్కడ ఉన్నవన్నీ చిన్న భిన్నం అయిపోతాయి. ఇంకా ఎలా అంటే ఆ పని మనమే చేసుకోవాలి ఈవిడ చేసే కన్నా అనిపిస్తూ ఉంటది. అప్పుడు ఏం చేయాలి మనము? ఒక పూజ చేశారనుకోండి, పైన ఏమవుద్దంటే పైన దీపం పెడితే ఆ బలగందంతా చెత్తంతా కింద ఉండిపోద్దన్నమాట. అంటే అవన్నీ అగ్గి పుల్లలు గాని, సాంబ్రాన్ స్టిక్స్ అవి గాని, పువ్వులు గాని అన్ని కిందనే పడిపోతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనకి ఏమనిపిస్తుంది జనరల్ గా? బాబోయ్! ఇలాగా మనకి డబల్ పని కదా! అప్పుడు ఏమనుకుంటామంటే ఇది ఆవిడ చేసే బదులు నేనే చేసుకుంటే బాగుంటది ఆ పని అనిపిస్తుంటది. అంటే ఒక గిన్నెలు తోమారనుకోండి, అక్కడ ఎంగిలంతా అలాగే ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ నేను నేను ఫేస్ చేస్తున్నాను అనమాట. ఎక్కడవో కాదు ఇవన్నీ. ఏ పనైనా సరే నేను నీట్ గా ఉంచుకుంటాను. ఆవిడ ఏదో చేస్తే అక్కడ అలా జరుగుతుంటన్నమాట. అది ఏంటంటే అది వయసు రీత్యా వస్తుందో తెలీదు. అది ఏమో నాకు అర్థం కాదనమాట. అర్థం కాకపోతే అప్పుడు నేను ఏం చేస్తానంటే చిరాకు పడాలా? లేకపోతే దాన్ని సాఫీగా చేసుకొని పోవాలా? సాఫీగా చేసుకొని పోవాలి. చిరాకు ఎప్పుడైతే పడతామో అదేమవుతుంది మనలో వ్యాధుల రూపాన బయటకు వస్తాయన్నమాట. అది ఏంటి గ్యాస్ట్రిక్, అల్సర్, కడుపులో పుండ్లు, మన యొక్క కిడ్నీల స్టోన్స్ అని. అంటే కిడ్నీల స్టోన్స్ అంటే అవేంటి ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి. అంటే మా అత్తగారు నా పట్ల అలా చేశారు కదా అని చెప్పేసి ఆ చెత్తని ఎప్పుడైతే బుర్రలో పేర్చుకొని ఉంటామో అది అలాగ మనకు ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే యాక్చువల్ గా ఇవి దాటడం చాలా చిన్న విషయం. మీరు అంటే మనం చెప్తున్నప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తది. అబ్బా మనం చేసేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది. కానీ మనకి చూసేసరికి అక్కడ ఏమనిపిస్తుంది అంటే బాబోయ్ ఇదేంటి నేను ఎలా చేయాలి అనిపిస్తుంది. కానీ అక్కడే ఆ గుణం నేర్చుకోవాలి. ఆ సహనము ఓర్పు అనే గుణం నేర్చుకోవాలి. మనము ఆవిడ చేసిన ప్రతి పనికి పత్రి సార్ మనకి ఏం చెప్తారంటే ఏదైనా బ్రేక్ చేయమంటారు. పత్రి సార్ మనకి ఏం చెప్పినా అది కరెక్ట్ అక్షరాల నిజం. పత్రి సార్ ఏం చెప్పారంటే ఒక అత్త కోడల మధ్య ఒక సమస్య వచ్చి, సమస్య అంటే ఏం లేదు ఇందాక చెప్పిన విధంగానే వచ్చినప్పుడు దాన్ని జర్నీ చేస్తున్నప్పుడు ఈవిడికి అంత జ్ఞానమే ఉంది. అంటే ఆ అత్తగారికి అంత జ్ఞానమే ఉంది. అంత ఎరుకలోనే ఉన్నారు. ఈ కోడలు ధ్యానం చేస్తుంది, జ్ఞానం నేర్చుకుంది, పుస్తకాలు చదువుతున్నాము, అన్నిటికీ పార్టిసిపేట్ చేస్తున్నాము. అప్పుడు ఏం చేయాలంటే ఆహా ఓకే ఈ ఇంతవరకే ఉంది కాబట్టి నేను దీన్ని నా మౌనంగా నా పని నేను చేసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా మార్పు రావడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం పూర్తిగా క్షమించుకోవాలి. ఇక్కడ నేర్చుకునే గుణం ఏంటి? క్షమాతత్వము. అంటే మనల్ని పూర్తిగా మనం క్షమించుకోవాలి. ఓకే నేను ఈ గుణం నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాను కాబట్టి ఈ గుణం నేను నేర్చుకోవాలి. ఆవిడ ఏం చేసినా ఓకే అని చెప్పేసి ఆవిడ్ని పూర్తిగా క్షమించాలి. ఏమంటే సరే ఓకే కానీ ఇది ఎంత సాధన. నాకు అందులో ప్రేమ, కరుణ, అహింస అహింస, మైత్రి, సామరస్యము ఇలా 15 చాప్టర్స్ ఉంటాయండి. కానీ చాలా అణువు జీర్ణించుకోవడానికి మాత్రం నాకు చాలా సమయమే పట్టింది అనమాట. అయితే అప్పుడు ఇలా ఎప్పుడైతే మనం క్షమించుకొని ఇతరులు క్షమించగలిగామో అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాం. హ్యాపీగా ఉంటుంది అనమాట మన బ్రెయిన్. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వదిలేయాలి. వాళ్ళ అంగీకారం అంటే ఇక్కడ అంగీకారం కూడా ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళగే అంగీకరించాలి. కాకపోతే పత్రి సార్ ఇంకొకటి కూడా చెప్తారు. 1, 2 సార్లు మనం చెప్పాలి ఒక విషయాన్ని. తర్వాత ఇంకా చర్చించనే కూడదు. ఎప్పుడైతే అలా చేసామో ఆ విశ్వానికి విడిచిపెట్టాలన్నమాట. ఇంకా నా వల్ల కాదు ఇంకా మీరు చూసుకోండి అని చెప్పి ఎప్పుడైతే విడిచిపెట్టామో మనం ఆ సమస్య నుంచి ఈజీగా బయటకు వచ్చేయడం జరుగుతుంది అనమాట. మనము ఆ ఆ సమస్య నుంచి బయటికి రావడం జరుగుతుంది అనమాట. కానీ దీన్ని అవలంబించాలి, ఆచరణ చేయాలంటే చాలా సాధనతో కూడుకున్న పని అనమాట. అంటే ఫస్ట్ మనకి చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద రోగాలు చాలా మంది వస్తూ ఉంటాయి అనమాట. మరి ఆ రోగాల నుంచి కూడా మనం ఎలా బయటపడాలి? చాలా మందికి రోగాలకు కారణం ఏంటంటే మన ఆలోచనలండి. సగం 90% మన ఆలోచనలే. మన తిండి విధానం, ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎప్పుడైతే మార్పు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా చాలా వరకు ఆ ఆ యొక్క డిసీజ్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ నేను అనుభవం చేసిన తర్వాత నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు పత్రి సార్ ఏం చెప్తారంటే మనకి అనుభవమే జ్ఞానం అని చెప్తారు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఒక నోటి వెంట మనకి ఆ మాటలు వచ్చాయంటే దాని అనుభవ సారం తీస్తున్నాం మనము. ఇక్కడ ప్రతి పిరమిడ్ మాస్టర్ చేసే పని అదనమాట. ఎప్పుడైతే మనము ఇతరుల్ని సంపూర్ణంగా క్షమించగలుగుతున్నామో అంటే బయట నోటి మాట కాదు, వెళ్ళి ఎవరో మనకి బాగా హింసిస్తున్నారు, పగ సాధిస్తున్నారు, చాలా చేస్తున్నారు. చాలా చేసినప్పుడు మనం ఏంటంటే రివర్స్ అలా చేయకూడదు. అంటే వాళ్ళు అలా చేశారని మనం అలా చేయకుండా ఓకే సరే వాళ్ళు ఏదో నేర్పడానికి నాకు భూమి మీదకి వచ్చారు, నేను నేర్చుకోవాలి, క్షమించేస్తున్నానని ఎప్పుడైతే మనం మనసా వాచ కర్మణ
అంటే వాళ్ళకి వెళ్ళి మనం సారీ చెప్పక్కర్లేదు, డైరెక్ట్ గా వెళ్ళి అమ్మ సారీ అని చెప్పక్కర్లేదు. మనసులోనే మనం ధ్యానంలో కూర్చొని ఆ ఆత్మని ఇన్వైట్ చేసి, నేను క్షమిస్తున్నాను, నీకు ఎప్పుడైనా గత జన్మలలో గాని ఈ జన్మలలో గాని ఏదైనా నీ పట్ల నేను చేసి ఉంటే నన్ను క్షమించని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనము మనం మనసా వాచా కర్మణ అనుకుంటామో అంత అద్భుతంగా ఆ యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది అనమాట. కానీ అది చెయ్యాలి, ఫస్ట్ మనం చేస్తేనే దాని యొక్క ఫలితాన్ని మనం తీసుకోగలుగుతాము. ఆ తర్వాత మనము ఏం చేస్తామంటే ఫస్ట్ మనల్ని మనం క్షమించుకోవాలి, వాళ్ళని పూర్తిగా క్షమించాలి. మనలో ఉన్న మనకి డిసీజులు వస్తూ ఉంటాయి, దాన్ని ఫస్ట్ పత్రి సార్ కూడా ఏం చెప్తారంటే దాన్ని ప్రేమించాలి. ఏది వచ్చినా సరే దాన్ని ప్రేమించి, ఓకే నా శరీరానికి వచ్చావు, ఓకే అయితే నేను క్షమిస్తున్నాను, నా ఏదో ఆలోచన వల్ల నాకు తెలియని అజ్ఞానం వల్ల నిన్ను తీసుకొని వచ్చాను, నిన్ను క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ భావనతో ఉంటామో అంత అద్భుతంగా అది మనలోంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ బయటికి వెళ్ళడానికి మనం ఏం చేస్తాము, మన ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. మన ఆలోచన ధోరణి అంటే ఎలా ఉంటుంది, ఈ క్షమాతత్వమే అంతటి డిసీజ్ కి 90% మూలము మన ఆలోచనలు అని చెప్పాను కదండి. ఆ మూలాన్ని మనం వెతికి పట్టుకోవాలి. నేను మన బాల్యం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పనులు చేసి ఉంటాము. ఎన్నో పనులు అంటే మనకు తెలియకుండా మన అజ్ఞానంతో మనకి చిన్ననాటి నుండి ఈ ధ్యానం తెలియదు. ఈ ధ్యానం తెలిస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉండనో, ఎంత సమయం వృధా అయిపోయిందని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను నేను కూడా. ఆ చిన్ననాటి నుండి మనకి తెలియని అజ్ఞానంతో ఎవరి పట్లైనా దుడుసుగా ప్రవర్తించినా, లేకపోతే యవ్వనంలో గాని, లేదా మధ్య వయసులో గాని, వృద్ధాప్యంలో గాని మనకు తెలిసి తెలియని ఎన్నో, ఇప్పుడు మనకి ధ్యానం తెలిసింది కదా, జ్ఞానం నేర్చుకున్నాం కదా. మన కృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, జ్ఞానార్థి దగ్ధ కర్మాణం అని చెప్తాడు. మరి ఆయన ఏం చెప్పారు, జ్ఞానం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా మన కర్మలు దగ్ధమవుతున్నాయి అని చెప్తున్నాము. అంటే పత్రి సార్ ఏం చెప్పారు, ధ్యానం అంటే సర్వరోగ నివారణ అంటారు. ధ్యానం చేసిన ప్రతి పిరమిడ్ మాస్టర్ కి కూడా వ్యాధులన్నీ డిసీజెస్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయంటే ఎందువల్ల వెళ్తుంది, ధ్యానం చేసి శక్తి సంపాదించుకుంటున్నారు. పత్రి సార్ చెప్పిన స్వాధ్యాయం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని వీటన్నిటిని బయటికి విడిచిపెడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే మనము తర్వాత ఇప్పుడు మనకు కొంత ధ్యానం తెలిసిన తర్వాత నేను ఎవరిని క్షమించాలి, ఎవరెవరిని క్షమించాలి, నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నేను చేసిన పనులేంటి అని చెప్పి చక్కగా కూర్చొని మనం అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోవాలన్నమాట. అయితే నేను బాల్యంలో ఏమైనా తప్పులు చేశానా, చేసినప్పుడు ఎవరి పట్ల చేశాను, నేనైతే ఏం చేసేదాన్ని చిన్నప్పుడైతే, కానీ మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. ఇది మాత్రం అక్షరాల సత్యం అన్నమాట. ఇంకా మనం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తనే మనకు తిరిగి వస్తుంది అనమాట. నా చిన్నప్పుడు ఏం చేసేదాన్ని, నేను మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగేదాన్ని, ఏ పని చేసేదాన్ని కాదు, అన్ని పనులు ఆవిడ చేత చేపించుకునేదాన్ని. అదే ఇప్పుడు నా బిడ్డ అనమాట, నా చిన్న కొడుకు అలా ఉన్నాడు. అప్పుడు నేను చూస్తూ ఉంటాను అనమాట. అయితే నేను చిన్నప్పుడు ఇవే పనులు, ఈవెన్ నేను వేసుకున్న ఏవి కూడా బట్టలు ఏవి ఉతికేదాన్ని కాదు, అలా పడేసేది అనమాట. అంటే పీరియడ్ సమయంలో ఉన్న బట్టలు కూడా నేను ఉతికేదాన్ని కాదు. అంటే నాకు తెలియదు. మా తాతయ్య గారు ఏం చెప్పేవారు, ఆ ఏంటి ఆడది గాడిది అంటే పెద్దవాళ్ళు అలా ఉండేవారు అనమాట. అంటే గారం, మనవలు మనవరాళ్ళు అంటే గారం కాబట్టి ఆయన చెప్పేవారు, ఆడదా గాడిద ఒకటే, ఆడది గాడిద ఒకటే, నువ్వు చెయ్యి పనులన్నీ అని చెప్పేవారు అనమాట. చెప్తుంటే మా అమ్మమ్మకి సరే, ఆవిడకి కూడా గారం కాబట్టి ఆవిడ కూడా నా పనులన్నీ చేస్తూ ఉండేది. కానీ అది నేను చేసింది చాలా తప్పు, ఈ రోజు నాకు తెలుస్తుందని. కానీ అది ఎలా వచ్చింది తెలుసా, నా చిన్న బిడ్డ రూపంలో వచ్చింది. ఆ చిన్న బిడ్డ నేను చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగా తను ఉంటున్నాడు. అవన్నీ నేను గ్రహిస్తున్నాను. గ్రహించి ఆహా, ఇది నేను చేసిన పనులే కదా నాకు తిరిగి వచ్చే, నేను ఏం చేయాలి, అక్కడ అంగీకరించాలి. వెళ్ళి వాడిని దమాయించి నువ్వేదో చేస్తున్నావురా, ఇలా చేయకూడదురా, చెందకూడదురా అని చెప్పడానికి లేదు ఇంకా. ఎందుకంటే వచ్చింది కాబట్టి వాడిని క్షమించి నేను అక్కడ అంగీకరించి నా పనులు నేను చెయ్యాలి. అయితే చిన్నతనం తర్వాత మనం కాలేజ్ డేస్ లో ఎన్నో చేస్తుంటాం, ఏ స్నేహితుల పట్ల గాని, లేదా టీచర్స్ పట్ల గాని, లేదా మనం జోకులు వేస్తుంటాం కదా అప్పుడప్పుడు. అంటే మనకు తెలియకుండా మనం ఏంటంటే అప్పుడు ఒక మంచి యవ్వనంలో ఉంటాము, వయసులో ఉంటాము, మనకు తెలియకుండా చాలా కామెడీ చేస్తూ ఉంటాం, అలా చేస్తూ ఉంటాం. అప్పుడు ఎవరెవరి పట్ల మనము ఆ ఏ తప్పులు చేస్తాము దాన్ని క్షమించడం నేర్చుకోవాలి. తర్వాత మధ్య వయసు వచ్చిన తర్వాత ఇక్కడ మన మ్యారేజ్ అయిన తర్వాత అసలు కథ మొదలవుతూ ఉంటదండి. అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మనం ఎన్నో ఫేస్ చేయవలసి ఉంటుంది, కానీ మనకి తెలియదు. ఆహా, పెళ్ళి అయిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక నూతన జీవితంలోకి అడుగు పెడుతున్నాము, అడుగు పెట్టినప్పుడు అక్కడ అద్భుతంగా ఉంటుంది, భర్త నేనే ఉంటాము అని అనుకుంటాం జనరల్ గా. కానీ ఆ కుటుంబంలో ఆహా నా భర్త నేను చెప్పిన మాట వినేస్తాడు, చక్కగా అన్ని నాకు ఏవేవో కళ్ళ ప్రపంచంలోకి అడుగు పెడతాం మనం.
అడుగు పెట్టినప్పుడు అసలు కథ అక్కడ మొదలవుతుంది అనమాట. అంటే అత్తగారు ఏం చేస్తారు, ఒక బిడ్డను కన్నాను నేను, ఆ బిడ్డను కని ఒక ఆడపిల్లకి ఇచ్చాను అంటే ఒక అహంకార ధోరణిలో ఉంటారన్నమాట. ఆవిడ నేర్చుకోవడానికి వచ్చారు భూమి మీదకి, కానీ అహంకార ధోరణిలో ఉంటారు. అంటే నేను కని నా ఒక బిడ్డని ఇచ్చాను నేను, ఆ కాబట్టి నేను గొప్ప, నేను ఇల్లు సంపాదించాను, లేదా ఇంట్లో సామాన్లు సంపాదించాను, లేదా తండ్రి గారు ఉద్యోగం ఇచ్చాను, ఎంత గొప్ప విషయం అది. కాబట్టి నేను నా యొక్క అహంకారాన్ని ప్రదర్శించాలి అని చెప్పేసి ఆ విధంగా ఉంటారు. ఆ తర్వాత భర్త ఏం చేస్తాడు, ఈ తల్లి ఏమంటే తానా తందానా అంటూ ఉంటాడు అనమాట. అప్పుడు ఇంకా ఏమంటారు, ఆడపడుచు ఏంటి, ఈ తల్లి ఆడపడుచు ఎలా ఉంటారంటే ఇద్దరు సమానంగా ఉంటారు. ఈ సమానంగా ఉంటే ఈ రెండింటిని మనం ఇవన్నిటిని మూయడానికి మనం ఇక్కడికి వచ్చాం అనమాట. పెళ్లి చేసుకొని ఇవన్నీ మూయడానికి వచ్చాం. అయితే అప్పుడు ఏం చేయాలి, మనం వీటి నుంచి ఏం నేర్చుకోవాలి, ధ్యానం తెలిస్తే ఓకే, ధ్యానం తెలియకపోతే చంద్రవందర అయిపోతుంది అనమాట. అయితే ధ్యానం తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, మనం ధ్యానం స్టార్ట్ చేసి, మనం ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేసామో ఆ ఇంటిలో ఆ ధ్యానం యొక్క ఎనర్జీతో మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారండి. ఇది నా అనుభవపూర్వకం అనమాట. అంటే నేను మొట్టమొదటి ధ్యానం చేసినప్పుడు, నేను ధ్యానం చేస్తుంటే నాకు ఆస్తమా ఉండేది. ఆస్తమా రిలీజ్ అయిపోయింది 11 డేస్ లో. మనది ఆ కాన్సెప్ట్ కాదు కాబట్టి నేను పూర్తిగా వివరించను. 11 డేస్ లో ధ్యాన సాధన అద్భుతంగా చేసి దాని నుంచి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మా అత్తగారిని చేయమనేదాన్ని, ధ్యానం చేయండి బాగుంటది అంటే. నేను ఎక్కువగా సాధన చేస్తున్నప్పుడు ఆవిడకు పిచ్చిదానిలో కనిపించేది అనమాట. ఎందుకంటే నాకు ఆ ధ్యానం అవసరం ఆ సమయంలో, ఆ శక్తి తీసుకోవాలి నేను. అయితే పిచ్చిదానిలో కనిపించేదాన్ని, వీధిలో అందరికి పిచ్చిదానిలో కనిపించేదాన్ని. ఎందుకంటే నేను సాధన మీద ఎక్కువ సమయం కేంద్రీకరించేదాన్ని. అప్పుడు 11 డేస్ లో నా ఆస్తమా పూర్తిగా పోగొట్టుకున్నాను నేను. పోగొట్టుకున్న తర్వాత అప్పుడేమో ఆ మా అత్తగారు చూసారు, మార్పుని గమనించి ఆవిడ ఏం చేస్తారంటే, ఇదేదో బాగుంది, ఏంటి ఇన్హేలర్ వాడట్లేదు అదని చెప్పేసి ఆవిడ ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వీళ్ళలో మార్పు రావడం గమనిస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారు, అహంకార ధోరణిలో కొంచెంగా వాళ్ళు బయటికి రిలీజ్ అవుతూ ఉంటారన్నమాట. ఆహా నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎందుకంటే ధ్యానం చేస్తుంటే ఇప్పుడు జనరల్ గా ఒక మనిషికి మనం ఏమైనా, అమ్మ నువ్వు ఇది కాదు, నువ్వు చేసే పని సరికాదు అంటే తను ఒప్పుకోడు. ఎందుకంటే లోపల ఎన్నరూ అంగీకరించదు. అదే ధ్యానం చెప్పామనుకోండి, లోపల ఎన్నరూ చాలా మార్పు చెందుతది. మార్పు చెంది ఓహో ఆ లోపల చెప్పేస్తూ ఉంటది అనమాట, నేను చేసేది తప్పు. అది ఎలా చెప్తుంది, ఇన్నర్తో కనెక్ట్ అయిపోతాము. ఇది చేసేది తప్పు అని చెప్పి మనం ఆ తప్పు జరిగినప్పటికి కూడా తర్వాత చెప్తది, ఇది తప్పు నువ్వు సరి చేసుకోవాలి అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ మార్పు రావడం జరుగుతుంది కదా. అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే, తను కూడా ఈ క్షమాతత్వాన్ని తనకు తెలియకుండానే, అంటే మనం చదువుతున్నాము, జ్ఞానం తీసుకుంటున్నాం భావనా శక్తిలో, తనకు తెలియకుండానే ఓకే నేను ఇలా ఉండాలన్నమాట, ఇలా చేయాలన్నమాట అని చెప్పేసి తనకు తాను తెలుసుకుంటారండి. అంటే ఇప్పుడు ఈ భర్త విషయానికి వచ్చేసరికి భర్త ఎలా ఉంటాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే, ఆహా ధ్యానం తను స్టార్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక అగరబత్తి వెలిగించినట్టుగా ఓ ఇంటికి వెలుగు, అంటే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పేసి ఏ స్లోగన్ చెప్పారో నాకు తెలియదు కానండి, ఒక ఇంట్లో ఒక ఆడవాళ్ళు స్టార్ట్ చేసినట్లయితే ఎంత అద్భుతంగా ఇల్లు మారిపోతుందంటే, ఒకటి 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 అలా వచ్చేస్తూ ఉంటారన్నమాట. అలాగా మన ఇల్లు, మన వీధి, మన పక్క వీధుల తర్వాత ఆ గ్రామము, ఆ దేశము, ఆ ఊరు ఎంత అద్భుతంగా మారిపోతుందంటే ఈ రోజు ఆ సమయం లేకుండా అయిపోతుందండి, తీరుబాటు లేకుండా అయిపోతుంది. ఏంటంటే మార్నింగ్ లెగిసి పనులు చేసి ఎంత ఫాస్ట్ గా టైం ని మనము అంటే ఒక డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ రోజు రేపు మార్నింగ్ నేను ఏం చేయాలి, సడన్ గా వస్తుంది, ఆహా ఓకే వెళ్ళాలి మనం దానికి అని చెప్పేసి ఆ టైం ని మనం పడుకోవటానికి తప్ప మిగతా సమయం అసలు ఖాళీ ఉండట్లేదండి. పత్రి సార్ మరి అలా పరుగులు తీస్తున్నారు ప్రతి పిరమిడ్ మాస్టర్ ని కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అత్తా కోడలి విషయం, నేను ఇది అందరికి బాగా పనికొస్తుంది ఈ టాపిక్ మీద వెళ్తున్నాను. ఈ అత్తా కోడలి విషయం వచ్చేసరికి ఎప్పుడైతే మనం క్షమించి విడిచిపెట్టేస్తామో, ఆవిడ ఎలా ఉందో ఎలా అంగీకరించి ఆవిడని ఆవిడగా క్షమించి వదిలేస్తే మాత్రం ఎన్నో డిసీజ్ నుంచి మనం బయటకు వచ్చేస్తామండి. ఎంత అద్భుతంగా మారిపోతామంటే ఈ బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ బయటకు తీసేస్తాం. అయితే ఇక్కడ మనం బుర్రను కూడా, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి, ఈ మన బుర్రను కూడా అస్సలు ఖాళీ ఉంచకూడదు. అసలు పత్రి సార్ అందుకే 64 కళలు ఉన్నాయి, ఏదో కళ నేర్చుకోండి అన్నారంటే నాకు అర్థం కాలేదు ఆ రోజు. అనుభవమే జ్ఞానం అన్నప్పుడు ఈ రోజు మన దినచర్యలో మనం ఎప్పుడు ఏ భాగానికి ఎంత టైం కేటాయిస్తూ ఉన్నామో అంత అద్భుతంగా మారిపోతుంది. ఒకవేళ మనకి ఏదైనా డిసీజ్ ఉన్నా సరే అది మనకి తెలియట్లేదు. అంటే నాకు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తలనొప్పి వచ్చింది అనుకోండి, దేని మీద ఉంటున్నాను, దేని మీద ఉన్నప్పుడు అది ఏం జరుగుతుంది, అది ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు, ఎలా పోయిందని గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ. అప్పటి నాకు తలనొప్పి వచ్చింది కదా ఇప్పుడు పోయిందా అని నేను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నాకు కాళ్ళ నొప్పి ఉంది నిన్న, శాకాహార ర్యాలీకి వెళ్ళాము.
శాకాహారాలకి వెళ్తే నాకు అస్సలు నా కాళ్ళ నొప్పి నాకు తెలియలేదండి. అంటే మర్చిపోయింది దాన్ని. మర్చిపోయి శాకాహారాలలో పాల్గొన్నాము. శాకాహారాలు చాలా ఎంతవరకు దూరం వెళ్ళామో తెలీదు. తిరిగి రాబోతురికి మాకు 10:30 అయిపోయింది. అంటే చూడండి, నేను దాన్ని మర్చిపోయాను అనమాట. అలాగా మనం ఈ క్షమాతత్వం అన్నది ఎవరు ఎలా ఉంటే వాళ్ళకి క్షమించేయాలి, పూర్తిగా క్షమించాలి, మనల్ని మనం క్షమించేసుకోవాలి. అంటే నేను ఎప్పుడో తెలిసి తెలియని అజ్ఞానంతో చాలా తప్పులు చేసి ఉంటాను. క్షమించేసుకుంటున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నన్ను నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను, మన శరీర భాగాలను కూడా పూర్తిగా ప్రేమించుకుంటున్నాను, నేను క్షమించుకుంటున్నాను క్షమించుకుంటున్నాను క్షమించుకుంటున్నానని ఎంత క్షమాపణ చెప్పుకుంటే అంత మార్పు మనలో బయటకు వస్తుంది అనమాట. ఎంత అంగీకరించుకొని ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా అంగీకరించడమే. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, లేదు, ఓకే, వాళ్ళు ఎలా ఉంటే అలా అంగీకరించాలి. కానీ ప్రతి ఒక్కరికి కూడా పత్రి సార్ ఏం చెప్పారు, ధ్యానాన్ని చెప్పమన్నారు, ధ్యాన పరిచయం చేయమన్నారు. వాళ్ళ స్థితిగతిని బట్టి వస్తారు. లేదా ఓకే, మనం విత్తనం వేసుకుంటే వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉంటే అలా అంగీకరించాలి. ఒక తాగుబోతు భర్త ఉంటాడు, వాడికి తాగుడు ఇష్టం, అయితే వాడు తాగుతూ ఉంటాడు. లేదా ఇంకా ఏవైనా వ్యసనాలు ఉంటాయి, ఏమైనా అలవాటు పడి ఉంటాడు, వాడు తాగుతా ఉంటాడు లేదా ఏదో చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఇది చెడ్డ పని కదా, ఇది చేయకూడదు కదా అనుకుంటాం. ఒక టీ తాగుతారు కదండి రోజు, జనరల్ గా చాలా మంది టీ తాగుతూ ఉంటారు. టీ వాళ్ళకి ఎలా అలవాటు ఉంటుంది, మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగేయాలి, మనం లేచిన వెంటనే టీ తాగేయాలి అని ఎలా ఉంటుందో ఒక ఎడిక్ట్ అన్నమాట. అలాగే వాడికి అలవాటు. మనం చెప్పాలి, చేయకూడదని మాత్రమే చెప్పాలి, కానీ ఫోర్స్ చేసి నువ్వు ఈ రోజు ఎందుకు తాగావు ఇలాగని చెప్పి గొడవ పెడితే దాని వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఎలా ఉంటే అలా అంగీకరించాలి అంతే. అంగీకరించి ఇప్పుడు చాలా మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నాయి, ఎంతో గొప్పగా ధ్యాన సాధన చేస్తారండి, కానీ ఇవి ఉన్నాయి. ఉన్నా సరే వాళ్ళు ధ్యానం లేకపోతే ఇంతకు ముందు ఏం చేస్తారంటే, నీకు ఇది సరైన పనేనే చాలా గొడవ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఓకే, వీళ్ళు ఇలాగే ఉన్నారు, వీళ్ళ స్థితిగతులు అని చెప్పేసి ఎలా ఉన్నారో అలా అంగీకరిస్తే వాళ్ళలో కూడా చాలా మార్పు రావటం చాలా గమనించాను. వాడు చాలా ఎక్స్పీరియన్స్ చూసాము. అంటే మనం అక్కడ గొడవ పడి మనం వాళ్ళతో ఆర్గ్యూ చేసినంత కాలం ఏది కూడా అలాగే ఆగిపోతుంది. గొడవ పడకుండా మౌనంగా ఉండి మన ధ్యానం మనం చేసుకొని ఎవరు ఎలా ఉంటే అలా అంగీకరిస్తే వాళ్ళలో మార్పు ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత మనలో చాలా మార్పులు వస్తాయండి. మనం ఎవరితో గొడవలు పడము. వాళ్ళు ఏమన్నా సరే ఓకే, ఇలాగే ఉంటాం, ఓకే సరే, అంగీకరిస్తూ ఉంటాం. అంగీకరించినప్పుడు ఇంక ఏ ప్రాబ్లం అని ఎందుకు వస్తుందండి. మన పనులు ఎన్ని ఉన్నాయి మనకి. ధ్యానం చెయ్యాలా, స్వాధ్యాయం చెయ్యాలా, మన కళలు నేర్చుకోవాలా, సజ్జన సాంగత్యం చేయాలా, ఎక్కడైనా మనకి వీలుంటే పిరమిడ్ ధ్యానానికి వెళ్ళాలా, సామూహిక ధ్యానాలు చేయాలా, ఇంటి దగ్గర క్లాసులు పెట్టుకోవాలా, ఆ మాస్టర్ని తీసుకురావాలా, ఎన్ని పనులున్నాయి మనకి, ఎంత దీనిలో ఉన్నాం మనం. అప్పుడు ఈ బుర్రకి ఏమైనా ఖాళీ ఉంటుందా? ఇంకా మనం ధ్యానం చెప్పడానికి మనం ఏం చేస్తాము, భగవద్గీత నేర్చుకుంటున్నాము, ఆ యోగ వేమన పద్యాలు నేర్చుకుంటున్నాము, శ్రీకృష్ణ సందేశం నేర్చుకుంటున్నాము, ఇవన్నీ భజగోవిందం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ నేర్చుకోవడానికి మనం టైం పెట్టినప్పుడు మన రోగాలు ఆటోమేటిక్ గా అవే పోతున్నాయి అనమాట. ధ్యానం అంటే సర్వరోగ నివారణ అని పత్రి సార్ చెప్పారు. పత్రి సార్ చెప్పినప్పుడు ధ్యానం చేసాం, శక్తి సంపాదించుకున్నాము. సంపాదించుకున్న తర్వాత వీటి మీద కూడా మనం ఫోకస్ పెట్టినట్లయితే, ఒకవేళ ఉన్నట్లయితే ఇంకా ధ్యానం చేస్తే అసలు పోతుంది, అది ఉండదు. ఇంకా ఎక్కడైనా సరే ఆ చిన్న చితిక మన ఆలోచనలు ఉంటాయి కదండి, అంతా మూల కారణం ఏంటి, ఆలోచనలు. ఈ ఆలోచనలు ఏం చేస్తాం, ఎప్పుడైతే మనం ఖాళీ లేకుండా దాన్ని ఫుల్ గా నింపేసామో, అంటే ఈ నేర్చుకోవడంతో కానీ వీటితో కానీ నింపేసి ఉంటామో, అవి మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మనం అప్పుడు ఏం చేస్తాము, ఎవరు ఎలా ఉంటే వాళ్ళు అలా అంగీకరిస్తాము, వాళ్ళు క్షమించేస్తాం, వాళ్ళతో గొడవలే పడము, ఏం చేసినా ఓకే అని. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఎవరు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో మళ్ళా తిరిగి వాళ్ళకి అదే వస్తుంది. దాన్ని పత్రి సార్ ఏం చేశారంటే బ్రేక్ చేయమన్నారు. ఈ రోజు అంటే ఈ సమయంలో అత్త, నువ్వు కోడలివి, ఇప్పుడు వచ్చే జన్మలో దీన్ని మనం ఇలా కొనసాగిస్తే, మా అత్త ఇలా చేసింది నేను ఇలా చేస్తానని చెప్పేసి, ఆవిడ ఒకటి చేసింది నేను రెండు చేస్తాను, ఆవిడ రెండు చేసింది నేను మూడు చేస్తానని ఎప్పుడైతే అనుకున్నామో దాన్ని బ్రేక్ చేయలేము. పత్రి సార్ ఏం చెప్పారంటే, నువ్వు ఎలా ఉంటే అలా అంగీకరించి క్షమించావనుకో, చక్కగా అది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ చైన్ బ్రేక్ అయిపోయి తిని చూసుకుంటది. అంటే దీని యొక్క జన్మ ఎలా ఉందో నెక్స్ట్ జన్మ తను అలాగా పడుతుంది. ఈ కోడలన్న స్థితి ఏమంటే, సరే అంగీకరించి ఎప్పుడైతే క్షమించారో అక్కడ నుంచి బ్రేక్ అయిపోయి తను చక్కగా ధ్యానం చేసుకొని ఈ పత్రి సార్ ఏ అయితే చెప్పారో అవన్నీ పాటిస్తూ ఉంటే ఆ జన్మని మనము బ్రేక్ చేస్తాం అనమాట. అద్భుతంగా మన యొక్క స్థితిగతులను బట్టి ఉన్నత డైమెన్షన్లకు వెళ్ళడమో, లేకపోతే మరుసటి జన్మ మంచిగా ఇంకా అద్భుతంగా తీసుకోవటమో జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు మన గురువులు ఎంతో మంది ఉన్నారు, ఎంత అద్భుతమైన జన్మలు తీసుకున్నారండి వాళ్ళు. రమణ మహర్షి గాని,
తర్వాత దయానంద సరస్వతి గారి, ఓషో గారు గాని, రామకృష్ణ పరమహంస గాని, వీళ్ళందరూ ఎంత అద్భుతమైన జన్మలు తీసుకున్నారండి. వాళ్ళు ఎంతో అద్భుతంగా భూమి మీదకి వచ్చారు. అయితే క్షమాతత్వం ఇక్కడ ఎలా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జీసస్ క్రైస్ట్ అంటారు. జీసస్ క్రైస్ట్ చాలా మహానుభావుడు అండి. నిజంగా ఎంత మహానుభావుడు అంటే భగవంతుడు ఒకటి చెప్తే మనం ఒకటి నేర్చేసాం అనమాట. అంటే పాత మూఢనమ్మకాలని, పాత సాంప్రదాయాలని, అంటే మొట్టమొదట మన పెద్దలు ఉంటారు కదండి, పూర్వం వాళ్ళు, వాళ్ళకి ఏదో చెప్తే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, ఎవరికి కూడా లేదు. వాళ్ళు ఏంటంటే అదొకటి అవలంబించారనమాట, ఇదే ఖచ్చితంగా చేయాలి అనేసి. అంటే ఇప్పుడు చూడండి, దీపారాధన స్థితికి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ దీపం ఇక్కడే పెట్టాలి, ఇన్ని ఒత్తులు ఇందులోనే వెయ్యాలి, ఇంత బెల్లం ముక్క ఇక్కడ వినాయకుడికి పెట్టాలి అని చెప్పేసి అలా చెప్పారు. అదే అలా చేసుకుంటూ వచ్చారు మన పెద్దలు. ఇంకా చాలా, ఇంకేంటంటే ఆ మామిడి కొమ్మ పెట్టాలి, పసుపు రాయాలి, ఈ శ్రావణ మాసం వస్తుంది కదా, మరి మామిడి కొమ్మ ఎందుకు పెడుతున్నావు, నువ్వు పసుపు ఎందుకు రాస్తున్నావు అంటే తెలుసుకోవాలి కదా. ఆహా, లేదు లేదు, మా పూర్వం వాళ్ళు పక్కన మామిడి కొమ్మ పెట్టారు, ఇక్కడ పసుపు రాశారు. మామిడి కొమ్మ పెడితే ఆక్సిజన్ రా బాబు, పసుపు రాస్తే యాంటీబయాటిక్ రా బాబు అని ఇలా మనం చెప్తున్నాం ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు. ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, పూజా కోటి సమస్తోస్త్రే స్తోత్ర కోటి సమో జప జపకోటి సమో ధ్యాన ధ్యాన కోటి సమో లయ. అంటే నువ్వు ధ్యానం చేయరా బాబు, అద్భుతంగా పూజలు జపాలు స్తోత్ర పారాయణాల కన్నా అద్భుతమైన స్థితి వస్తుందిరా బాబు అని చెప్తున్నాం మనం. ఇంత అద్భుతంగా వాళ్ళకి తెలియజేయగలుగుతున్నాం ధ్యానం చేయడం వల్ల. అయితే ఇప్పుడు మనము ఈ క్షమాతత్వం అన్నది జీసస్ క్రైస్ట్, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము చాలా మందికి ధ్యానం చెప్తూ ఉన్నామండి. ప్రతి ఇంటింటా కూడా 11 days పెట్టి అద్భుతంగా ప్రతి ఇంట్లో ధ్యానం చేస్తున్నాము. చేస్తున్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు వస్తారండి, ఒక 50+ అన్నమాట, 50+ లో ఉన్న వాళ్ళు వస్తుంటారు. అంటే 50+ లో ఉన్నప్పుడు వాళ్ళు జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళలో ఎన్నో మూఢనమ్మకాలు పేరుకుపోయాయండి. పేరుకుపోయి ఈ ధ్యానం చేస్తున్నా గాని వాళ్ళు సరైన స్వాధ్యాయం వాళ్ళు చదవలేనప్పటికీ కూడా, వాళ్ళ ఇంట్లో ఎవరో ఉంటారు, మనవలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, లేకపోతే కూతుళ్ళు ఉంటారు, వాళ్ళ చేత చదివించుకొని వాటిని ఆచరణ చేసి వాళ్ళు అవలంబిస్తే జన్మ సార్థకం చేసుకుంటారు నిజంగా. ఆ జన్మ సార్థకం చేసుకొని వాళ్ళు జన్మ లేకుండా హ్యాపీగా ఎలా ఉండాలో పత్రిసారి చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే అద్భుతంగా వాళ్ళు జన్మలు మలుచుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అదే ధ్యానాలు చేస్తున్నారు, కానీ అదే మూఢనమ్మకాల్లో ఉండిపోతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ పూజ చాలా గొప్పది అని చెప్తున్నారు. అంటే పూజ, మనకి ఏం చెప్తారు, పూజ మెట్టు కాదు అగట్ట అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఏంటంటే పూజ స్థితి నుండి ధ్యాన స్థితికి వెళ్ళాలని చెప్తే చాలా మంది ఏంటి పూజ స్థితిలోనే ఆగిపోయారు. మనం చెప్తున్నాం అందరికి, అమ్మ పూజ జప స్తోత్ర పారాయణాల కన్నా హయ్యర్ స్థితి ధ్యానం అమ్మ, అక్కడికి రండి అని చెప్తున్నాం. చెప్తుంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, అమ్మ ధ్యానం చేస్తే పూజలు మానేయాలంట. ఇది ఒక, వాళ్ళకి ఏంటంటే ఏది ఈజీగా ఉంటే అది తీసేసుకుంటున్నారు అంతే. కానీ దీని యొక్క సారాంశం లోపల డెప్త్ ఏంటన్నది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు ఎంతో మంది గురువులు హిమాలయస్ లో ధ్యానం చేస్తూ ప్రతి ఒక్క పత్రిజీ గారి దయవల్ల ప్రతి వీధిలో కూడా సంసారంలో నిర్వాణం అనమాట. మీరు సంసారం చేస్తూ నిర్వాణం చెయ్యండి రా బాబు అని చెప్పేసి అంటే ప్రతి ఇంటిని కూడా ధ్యాన కుటుంబంగా మార్చుకుంటున్నాం మనం. ధ్యానం చేస్తూ సంసారం నిర్వాణం చేస్తూ ఎంతో అద్భుతంగా ఎంత జ్ఞానం తీసుకుంటున్నాం, ఎంత అద్భుతం ఈ సబ్జెక్ట్ అసలు. మనం డెప్త్ కి వెళ్తూ స్వాధ్యాయం చేస్తూ ఉండాలి గాని అసలు మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ఉన్నత స్థితి ఏంటి అన్నది ఎంత అద్భుతంగా అర్థమవుతుందండి. ఒక నక్షత్రమిత్రులు తీసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం. అంటే వాళ్ళు మన గురించి ఎంత తపన పడుతున్నారు, ఏంజల్స్ ఎంత తపన పడుతున్నారు, ఆర్కియేంజల్స్ ఎంత తపన పడుతున్నారు, ఈ పైన ఉన్న వాళ్ళ గురించి ఎంతో సబ్జెక్ట్ ఉంది మనకి. ఎంతో మన సమయాన్ని అంతా మనం ఏం చేస్తున్నామంటే ఆ చాలా మంది మార్పు చెందారండి నిజంగా పత్రి సార్ దయ వల్ల. కానీ ఎంతో 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 మనం నేర్చుకోవాల్సిన చాలా వెయిట్ చేస్తుంది మన గురించి. ఇప్పుడు మనము మనకున్న సమయాన్ని చాలా వాల్యుబుల్ మనకి. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ సమయాన్ని ఏ విధంగా కూడా వృధా చేయకూడదు అస్సలు. అంటే వాడు చేస్తే ఇంట్లో పనులు చేయాలి, లేదా ఆధ్యాత్మికమైన పనులు చేయాలి తప్ప అనవసరంగా వాగ్వాదాలు గాని అనవసరంగా ఇతరులతో మాట్లాడడం గాని మనకి లేదు. పత్రి సార్ అదే చెప్పారు కదా, నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం అని చెప్పేసి ఎంతో అద్భుతంగా చెప్పారు. అది నిజంగా అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇది మన జీవితంలో అనుభవం రాబోతుడికి ఆ జ్ఞానం అలా తీసుకోగలుగుతాను అనమాట. ఈ పెద్దవాళ్ళని వీళ్ళు ఉంటున్నారు కదండి, వీళ్ళకి ఓకే సరే అయితే మనం వీళ్ళకి ధ్యానాన్ని అందిస్తే వాళ్ళు కాస్త కూస్త ఇంట్లో ధ్యానం చేసుకొని వాళ్ళకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ధ్యానం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాస్టర్స్ ని బయటకు తీసుకురావాలి అంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక మాస్టర్, ఇలాంటి మాస్టర్ ని వీధికి ఒక 10 మందిని తయారు చేసి వదలాలి అని చెప్పి మాస్టర్స్ ని తయారు చేస్తున్నామండి. అయితే జీసస్ క్రైస్ట్ ఇక్కడ విషయానికి వచ్చేసరికి అంటే అందరికీ కూడా
ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు పూజలు మానేస్తున్నారు, పూజలు మానేయడం ఏంటి, డైరెక్ట్ గా పరమాత్మతో కనెక్ట్ అయ్యి ప్రతినిత్యం అతనితో ఉంటున్నాము. అంటే ఇంకా ఏ కర్మ చేయటం లేదు. సోమవారము, ఈరోజు సోమవారం నాన్ వెజ్ తినకూడదు, మంగళవారం తినొచ్చు, బుధవారం తినొచ్చు, లక్షవారం బాబా గారు లక్షవారం నాన్ వెజ్ తినకూడదు, శుక్రవారం తినకూడదు మహాలక్ష్మీదేవి, శనివారం తినకూడదు వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యనారాయణమూర్తి. అంటే రోజులో రోజు భగవంతుడు లేడనమాట. అప్పుడప్పుడు భగవంతుడు ఉన్నాడు. మరి మిగతా రోజుల్లో భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు ఆయన, అది మనం తెలుసుకోవాలి కదా. అయితే చాలా మందికి చెప్తే మేము వారానికి ఒక రోజే తింటామండి అంటారు. ఆ వారానికి ఒక్క రోజు ఎక్కడున్నాడు భగవంతుడు? మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలోని భగవంతుడు ఆ కృష్ణుడు సందర్శనం ఇచ్చినప్పుడు అండి ఎంత అద్భుతంగా ఆయన ఆ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం చూపిస్తుంటారు. ఈ ధనుర్మాసం వస్తుంది, అందరూ ఏం చేస్తారంటే ఈ రోజు బుద్ధ అవతారం, ఈ రోజు మత్స్య అవతారం, ఈ రోజు కూర్మ అవతారము, ఇవన్నీ అని చెప్పి మనం వెళ్ళి దండం పెడుతూ ఉంటాము. దండం పెట్టి ధనుర్మాసము 31 రోజు కూడా ఎంతో అద్భుతంగా చేసేయాలి, తిరుప్పావై చదవాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. 3 రోజులకు ఒక అవతారం అని వెళ్తున్నాము. మరి 3 రోజులు భగవద్గీత చాలా అద్భుతంగా పఠనం చేసేవాళ్ళు ఉన్నారండి. ఆ పఠనం చేసి అందులో ఏం తీసుకుంటున్నారు మీరు, అసలు ఏం ఆచరణ చేస్తున్నారు మీరు? ఆ శ్రీకృష్ణ విశ్వరూప సందర్శనంలోని ఆయన ఆ విశ్వరూపం చూపించినప్పుడు ఆయనలో సకల జీవులు కూడా ఇంకా చెప్పగలనిది కాదండి అంత. ఆ విశ్వరూపంలోని చక్కగా స్వామి ఆ కోడి, మేక, చేపలు, చీమలు, ఆ చెట్లు, పొట్లు, నదులు, కొండలు, ఇవన్నీ సముద్రాలు ఆయనలో అంతర్భాగమైపోయి అలా చూపిస్తుంటే ఈ అర్జునుడు భయకంపితుడైపోయి నేను చూడలేకపోతున్నాను. చూడండి, అర్జునుడు మహావీరుడు ఆయన. ఆ అంత వీరుడు నేను చూడలేకపోతున్నాను, భయకంపితుడైపోయాడు విశ్వం అంతా ఆయన ఉండేసరికి. అలాంటిది ఇది తెలుసు, కానీ మనము ఇలాగా మనం ఏం చెప్తున్నాము, వెజిటేరియన్ చేస్తూ ధ్యానం చేయండి, మీరు ఎంతో అద్భుతమైన భగవంతుడు ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు, మనం ఇన్నర్తో కనెక్ట్ అయితే మనకే అన్ని అద్భుతంగా జరుగుతాయని చెప్పేసి మనం దీని మీద వెళ్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆహా లేదు లేదండి ఒకసారి ఒక్క రోజే, ఆ ఒక్క రోజనే ఆ కర్మలు మళ్ళా సంచిత కర్మలు మనం మొయ్యాలి కదా. అది తెలుసుకోవట్లే, తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఎందుకు ఇప్పుడు సత్యసాయిబాబా భజనలకు చాలా మంది వెళ్తుంటారండి. ఇది జనరల్ గా జరిగేదే, చుట్టూ జరుగుతున్నాం. ఈ సత్యసాయిబాబా భజనలకి వెళ్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే బాబా గారి భజనలు 7:30కే వెళ్ళిపోవాలి మేము అని చెప్పేసి చక్కగా 7:30 సాయిబాబా భజనలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు, 7:30 అంటే ఎగ్జాక్ట్ గా 7కి వెళ్ళి కూర్చుంటారు. బాబా గారు ఏం చెప్పారండి, సత్యసాయిబాబా గారు ఏం చెప్పారు, ఆయన వాక్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. బంగారు అని పిలుస్తారు అందరినీ కూడా, జీవహింస చేయరాదు అని చెప్తారు, మానవుడే మాధవుడు అని చెప్తారు, నీకు తగినంత సాయం చెయ్యని చెప్తారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పాదుకలకు దండం పెట్టేస్తుంటారు. ఆ పాదుకలు మా ఇంటికి వస్తే ఎంతో అదృష్టం, ఎంతో అద్భుతంగా ఉంటదని పాదుకలు తీసుకొని దండం పెట్టేస్తారు. బాబా గారు సత్యసాయి బాబా గారు చెప్పిన పదాలను తీసుకుంటున్నారా, పాదాలు మనకి ఎందుకు? పత్రి సార్ ఏం చెప్పారు, మీరు పాదాలను పట్టుకోకండి, పదాలను పట్టుకోండి అని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాము, ఈ పాదాలు పట్టుకొని పదాలు పట్టుకోవడం మానేస్తున్నాం. ఈ పదాలను ఎప్పుడైతే పట్టుకున్నామో అంత అద్భుతంగా మన జీవితాలు మలుచుకోగలుగుతాం. జీసస్ క్రైస్తు సిలువ వేశారు, ఆయనకి ముళ్ళ కిరీటం తగిలించారు, తగిలించి ఆయన ఏంటంటే పైకి కట్టేశారు, కట్టేసి మేకలు కొట్టి ఎంత ఆయన్ని ఆ ఎలా అంటే ఎంత చిత్రహింస చేశారో. ఇప్పుడు నేను ఇది చెప్తే నేను శుద్ధ హిందూరాలనే, కానీ ఆ క్రైస్తు యొక్క తత్వాన్ని నేను తెలుసుకున్నాను. మొట్టమొదట జీసస్ క్రైస్ట్ పాంప్లెట్ ఇస్తే ఎంత కోపమో నాకు, ఎంత అంటే చించేసి అవతల పడేసి వాళ్ళని కూడా గుమ్మం దగ్గర కూడా రానిచ్చేదాన్ని కాదు, ఆ వీధిలోకి వచ్చినా సరే నేను ఇష్టపడేదాన్ని కాదు. అలా ఉండేదాన్ని ధ్యానం తెలియకముందు. ధ్యానం తెలిసిన తర్వాత పత్రిజగా చూడండి ఎన్ని గొప్ప విషయాలు మనకు తెలియజేశాడు ఆయన. అయితే ఆయన గురించి నేను తెలుసుకున్నాను, జీసస్ క్రైస్ట్ గురించి తెలుసుకున్నాను. ఆయన ఎటువంటి వాడు, మహా గురువు, మహా జ్ఞాని, ఎంతో అంత అద్భుతమైన ప్రేమను అందించడానికి వచ్చాడు మన దగ్గరికి. అతను శిలువ వేసి అంత మేకలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి రక్తం ధారలుగా కారుతూ 3 రోజులు ఆయన ఉంచితే ఒక ఏంటంటారు బల్లెంతో, ఒక సైనికుడు అన్నమాట, బల్లెంతోని ఆ పైన చూడండి ఇలాగా వేలాడదీస్తూ ఉంటే ఆ బల్లెంతోని ఇతను ఇంకా బతికున్నాడా చచ్చిపోయాడని డొక్కలో బల్లెంతో పొడిచాడటండి. చూడండి ఎంత అజ్ఞానమో కదా. ఆ డొక్కలో పొడిస్తే అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా అండి, ఆ ప్రభువు పైకి చూపిస్తూ, అంటే మనం విశ్వ చైతన్యం అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, భగవంతుడా వీడు అజ్ఞాని, వీడు తెలియకుండా నన్ను ఈ పని చేశాడు, వీడిని క్షమించి అని చెప్పేసి అన్నాడటండి. చూడండి ఎంత అద్భుతమైన భావన ఈ క్షమాతత్వం అన్నది. అప్పుడు ఎప్పుడైతే ఆ అతను అలా చెప్పాడో, అంటే క్షమించి ఇతను నా డొక్కలు పొడుస్తున్నాడు, ఎందుకంటే 3 రోజులు అతను అలా పెట్టారు, మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అంత రక్తం అలా దారులు దారులుగా కారుతున్నప్పుడు కూడా ఈ డొక్కలు ఎప్పుడైతే పొడిచాడో
క్షమించమని అడిగాడటండి. అంటే దైవత్వ గుణాలు ఇలా అద్భుతంగా ఉంటాయి. మనము పత్రి సార్ ఏం చెప్తారు? మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటారు. ఈ గాడ్స్ అనేది ఎందుకు అంటున్నారు పత్రి సారు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు మొట్టమొదట. ఆ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఈ భావన నాకు అర్థమవుతుంది, మనమే భగవంతుడు అంటే, భగవంతుడు అంటే ఎలా అవుతున్నాయి ఇప్పుడు క్షమాతత్వము దైవిక గుణం. దీన్ని మనము బాగా నేర్చేసుకున్నాం. ఎవరు ఏం చేసినా గాని మనకి ఓకే అని క్షమించేస్తున్నాం కదా, మరి ఇది దైవిక గుణమే కదా. అంగీకారం ఇది దైవిక గుణమే కదా. ప్రేమ ఇది దైవిక గుణమే కదా. ఇప్పుడు హింస, ఇప్పుడు మనము నాన్ వెజిటేరియన్ పూర్తిగా విడిచిపెట్టేసాము, అది దైవిక గుణమే కదా. ఇవన్నీ మరి గుణాలను మనలో తీసుకున్నప్పుడు మనమే భగవంతుడు అవుతున్నాం కదా. మనం ధ్యానం తెలియకముందు అయితే మనం ఇతరులకు ఏదైనా కష్టం వస్తే ఆలకిస్తాం, ఇంట్లోకి వచ్చేస్తాము. చాలా మంది ఏం చేస్తారంటే ఆ కష్టం వినడానికి కూడా ఇష్టపడరు. అమ్మో అది ఎక్కడ మాకు చేరిపోతుందని. ఈ రోజు ఏం చేస్తాం, ఆ కష్టం తెలిస్తే చక్కగా కూర్చోబెట్టి అది డిసీజ్ కి సంబంధించిందైనా సరే, ఆర్థిక సమస్యకు సంబంధించిందైనా సరే, సత్సంబంధాలు అంటే సంబంధ బాంధవ్యాల లోపాలైనా సరే వెళ్ళి, అమ్మ నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఎంత అద్భుతంగా మారిపోతావని చెప్పగలుగుతున్నాము. అంటే మరి ఈ దైవిక గుణాలు మనం అలవర్చుకున్నట్లే కదండి. అంటే మనము ఎవరు ఎలా ఉంటే అలా అంగీకరించి, ఎవరిని అయితే మనం క్షమించేస్తామో, పూర్తిగా మన ఆలోచన నుంచి తీసివేస్తామో, పూర్తిగా ఏ రోగం నుంచైనా బయటపడిపోతామండి. ఈ అంగీకార భావన కూడా ఎవరు ఎలా ఉంటే అలా అంగీకరించేయండి అంతే. మనం చేసేది ఏం లేదు. ఈ భూమి మీదకి వచ్చా మనం నేర్చుకోవడానికి ఆ గుణాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాయలో పడిపోయి, అమ్మో నన్ను అలా అనేస్తున్నారు, అలా అనేస్తున్నారు, అలా అనేస్తున్నారు. అయ్యా నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు తల్లి, నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు, నేర్చుకో అని చెప్పేసి మనం వాళ్ళకి తెలియచేయాలి. అంటే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అంటే నా భర్త వల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను మా మేడం. థ్యాంక్ యూ మరి అండి, ఇంత అద్భుత అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.